శ్రీనివాస్ గారు మీకు అవకాశం ఇస్తాను. ఒక నిమిషం. వేణుగోపాలాచారి గారు, దీనికి మల్లిరావు గారు అడుగుతున్నదే కాదు, చాలా మంది అడుగుతున్న ఇష్యూ ఇది. డాక్టర్ రాజయ్య గారి బర్తరఫ్ విషయంపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి, ఏదైనా కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దాని మీద విచారణ వేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ఒక దళితుణ్ణి ఆ పదవి నుంచి తప్పించారు. గతంలో కూడా కేసీఆర్ మీద, కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయనపై కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన పరిస్థితుల్లో ఆయన రాజీనామా చేశారా? ఆయన అప్పుడు రాజీనామా చేశారా? సో ఎందుకు ఆయన ప్రిఫరెన్స్ తగ్గించడానికి ఆయన ఒక గట్టి లీడర్ గా గట్టి పోటీ ఇవ్వబోతున్నారు ఫ్యూచర్ లో కేసీఆర్ కి, అందుకే ఆయన్ని బర్తరఫ్ చేశారు. దీని మీద సమాధానం చెప్పాలి అని చెప్పి అందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు ఒకటండి, ముఖ్యమంత్రిగా దళితుల్ని చేస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు గతంలో చెప్పిన విషయం వాస్తవము. అది ఆల్రెడీ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కాకపోతే ఎన్నికల తర్వాత ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు అందరు సమావేశమై ఖచ్చితంగా మీరుంటేనే తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కార్యక్రమాలు మనం మేనిఫెస్టోలో అనుకున్నామో అవన్నీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతాయి. మీరు ఎందుకంటే కింది స్థాయి నుండి పైకి 14 సంవత్సరాలు ఒక నాన్ వైలెన్స్ మూమెంట్గా జరిపిన నేత కనుక మరి వాళ్ళే ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే టీఆర్ఎస్ పరంగా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే 63 మంది గెలిచారో వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా చేసిన మేరకే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రావడం జరిగింది. ఒకటి. రెండు, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్యాజిల్ ఫ్రీ, కరప్షన్ ఫ్రీగా ఉండాలని కేసీఆర్ గారు చెప్పడం వల్ల ఈరోజు పార్టీలో కానీ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అవినీతి సహించమన్న ఒక సంకేతం పంపాలి. అవినీతి కార్యక్రమాల్లో మరి ఏదైతే మరి అక్కడ పార్టీ పరంగా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగిందో దానికి చేయడం జరిగింది. కనుకనే ఈరోజు రాజయ్య గారికి, పార్టీ అధ్యక్షుడికి, పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన ఒబైడ్ చేయడం జరిగింది. కనుకనే ఈరోజు రాజయ్య గారు మీరు వేరే పార్టీ కోలేదు. ఒకవేళ ఆయనకు అన్యాయంగా జరిగింది అనుకుంటే ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి, పార్టీపై ఉన్న ఉద్దేశంతో ఈరోజు రాజయ్య గారు చెప్పడం జరిగింది. రాజయ్య గారు దానికి అంగీకరించారు. కనుక నేను ఎన్నికల్లో ఈరోజు అంతా రాజయ్య గారు కూడా ఈరోజు రాజయ్య గారు తీసేయడానికి ఒకటే ఒక కారణం అండి. ఏంటంటే కేసీఆర్ గారికి అగేన్స్ట్ గా తను వాయిస్ రేజ్ చేశారు. అదొకటే కారణంతో నన్ను తీసేయడం జరిగింది. ఎందుకు అని అంటే పోనీ ఇప్పటి వరకు కూడా తను చేసిన అవినీతి ఏందో బయట పెట్టలేదు. తర్వాత ఇంకొక విషయం సార్, తను ఒక విషయంలో గట్టిగా అడిగాడు. ఏంటంటే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. ఆ విషయంలో తను గట్టిగా అడగడం జరిగింది. అది ఇంతవరకు అటకెక్కింది. ఎక్కడ కూడా లేదండి. 3 ఎకరాల భూమి ఎక్కడెక్కడ ఇస్తున్నారో ఇంతవరకు డేటా లేదు, ఎక్కడ కూడా ఇవ్వడం లేదండి. రమేష్ బాబు ఒక నిమిషం మీకు అవకాశం ఇస్తాను. ఒకసారి రమేష్ బాబు గారు విశ్లేషణ ఏ రకంగా ఉందో చూద్దాం. తప్పనిసరిగా చెప్పొచ్చు. మీరు జర్నలిస్ట్ గా కొద్దిగా ఆపాలా. ఒక నిమిషం. రమేష్ బాబు గారు, మల్లిరావు గారు చెప్పిన దాన్ని బట్టి వేణుగోపాలాచారి గారు, మల్లిరావు గారు డిమాండ్ చేస్తున్నట్లుగా స్థానికత ఇష్యూని మీరు రైజ్ చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ తో పాటు ఉద్యమంలో ఉన్న ప్రజలు గమనించారు. ఈ రోజు మరి కవిత గారు కానీ, రాము గారు కానీ